హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. నాకు కూడా ఇవే ఫస్ట్ పెళ్లి చూపులు. ఓహో, సేమ్ పిచ్. అలా అంటుండగానే సత్యభామకు ఓనాడు తను చాటింగ్లో నా పేరు స్కూల్లో, మా కాలేజీలో, చివరకు హాస్పిటల్లో కూడా నాకు ఒక్కడికే, ఇంకెవ్వరికీ లేదు అని శ్యామ్ చెప్పటం, వెంటనే నా పేరు అంతే సేమ్ పిచ్ అని తను మెసేజ్లు చేయటం, అబ్బో నొప్పి అని శ్యామ్ జవాబు చెప్పటం, అదంతా గుర్తుకొచ్చి పెదవులపై నవ్వు విరిసింది. గబుక్కున ముకుంద కళ్ళల్లోకి చూశాను. ఇట్స్ ఓకే, మన కెరియర్ గురించి, నా ప్రొఫైల్ గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి నీకు తెలిసే ఉంటుంది తన ధోరణిలో చెప్పుకుపోయాడు ముకుంద్. అవును, నాన్న చెప్పారు మీ స్టార్టప్ కంపెనీ గురించి కూడా. ఒక రిక్వెస్ట్, నన్ను మీరు అనద్దు. కార్పొరేట్ ప్రపంచంలో అలాంటి ఫార్మాలిటీస్కు ఛాన్స్ లేదు కదా. పేరు పెట్టి పిలిస్తే మోర్ కంఫర్టబుల్ రైట్ అన్నాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. అంత ఎత్తు ఎదిగినా గర్వం లేనట్లుంది మనసులో అనుకుంటూ ఓకే అంది నవ్వుతూ. 3-4 ఏళ్లలో నేను ఇక్కడ ప్లాన్ చేస్తున్న కంపెనీకి ఒక స్టెబిలిటీ వస్తే ఇండియాకు వచ్చేయచ్చు. ఈలోపు నువ్వు యుఎస్ఏలో ఎంఎస్ చేసి మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. ఆ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మన కంపెనీకి చాలా ఉపయోగపడుతుంది. నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను అన్నాడు ముకుంద్. నాకు కూడా కెరియర్ చేయాలనే ఉంది ఉత్సాహంగా చెప్పింది సత్యభామ. అన్నట్లు నాకు లవ్ అఫైర్స్, ఫెయిల్యూర్స్ గట్రా ఏమీ లేవు. వాట్ అబౌట్ యూ? ఏమన్నా ఉన్నాయా? బీ ఫ్రాంక్. ఆ మాటలకు సత్యభామకు ఎంతో షాక్ అయ్యింది. మొట్టమొదటి పరిచయంలోనే ఇలా అడగటం ఏమనుకోవాలి? చూస్తున్నాగా, ఈ రోజుల్లో అలాంటివి చాలా కామన్. ఏదో రాంగ్ డెసిషన్ వలన ప్రేమ ఫెయిల్ అయినా అక్కడ లైఫ్ను ఆపేయకుండా ముందుకెళ్ళటం మంచిదే కదా. కానీ ఆ పాతవి పట్టుకుని ఏదో పెద్దవాళ్ళ బలవంతంతో పెళ్లి చేసుకుని ఆపై ట్రబుల్ చేస్తే మటుకు నాకు చికాకు. అందుకే ఫ్రాంక్గా అడిగింది. అతని థియరీకి ముందు ఆశ్చర్యపోయింది. తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ, ఎస్ ముకుంద్, ఈ పాయింట్ బాగుంది, కానీ నాకేమీ అలాంటివి లేవు. ఓకే, కొన్ని క్లారిటీతో ఉండటం ముఖ్యం అని నా నమ్మకం. తర్వాత వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, అభిరుచుల గురించి మాట్లాడుకున్నారు. మన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మూవ్ అవుదామా అంటూ హాల్లో అందరూ ఉన్న టేబుల్ దగ్గరకు నడిచాడు. చివరగా ఒకరి నుండి ఒకరు సెలవు తీసుకునేటప్పుడు ఉన్నట్లుండి, బామా, యువర్ మొబైల్ నెంబర్ ప్లీజ్ అన్నాడు. మొబైల్లోని నెంబర్ ఫీడ్ చేసుకోవటానికి రెడీగా పట్టుకుని క్షణకాలం హెజిటేషన్. మరుక్షణంలో తన నెంబర్ చెప్పింది. ఆ నెంబర్ ఫీడ్ చేసుకుని వెంటనే డైల్ చేశాడు. ఇది నా టెంపరరీ ఇండియా నెంబర్, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఏదన్నా అడగదలుచుకుంటే అడగచ్చు. ముకుంద్ మాటలతో అతనికి తన సంబంధం పైన ఆసక్తి ఉందేమో అని వాళ్ళందరికీ అనిపించింది. మరలా కలుద్దాం త్వరలో అంటూ ఒకరి నుండి ఒకరు వీడ్కోలు తీసుకున్నారు. డాడీ, నన్ను శ్రీవాళ్ళ ఇంటి దగ్గర దించండి. సంజన కూడా అక్కడికి వస్తుంది. కాసేపు టైం స్పెండ్ చేసి వస్తాను. కారు ఎక్కబోతూ సత్యభామ రిక్వెస్టింగ్గా అంది. చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్ళి ఈ రోజుల్లో ఫ్రెండ్స్కే పెద్ద పీట. ముకుందుతో నేటి మీటింగ్ గురించి తన ఫ్రెండ్స్తో పంచుకోవటానికే సత్యభామ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటోంది అనేది ఆ పెద్దల ముగ్గురికే అర్థమైంది. కళ్ళతోనే ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేసుకున్నారు. అలాగే డియర్ అంటూ కారు స్టార్ట్ చేశాడు రాజేశ్వరరావు. హాయ్, కాబోయే పెళ్ళికూతురా, ఎలా ఉంది? ముకుంద్తో ముచ్చట్లు. బామను చూడగానే ఉత్సాహంగా అడిగింది శ్రీ. అబ్బా, తనని కలిసి గంట కాలేదు, అప్పుడే పెళ్ళికూతురా అని మొదలుపెట్టావా? చెరచెరలాడింది బామ. ఎందుకు అంత విసుగు? ముకుందో గోవిందో ఎవరో ఒకరు. నువ్వైతే కాబోయే పెళ్ళికూతురువేగా. నీతో మాట్లాడలేను, కానీ ఏంటో టైర్డ్గా ఉంది, కాస్త వాటర్ ఇస్తావా అంది సోఫాలో జారగిల పడుతూ. ఏంటి బామ, ఎలా ఉన్నావు అంటూ శ్రీ వాళ్ళ అమ్మ జ్యూస్ గ్లాస్తో వచ్చింది. ఆంటీ, మీరు గ్రేట్. దీనికి వాగుడు తప్ప ఇంటికి వచ్చిన ఫ్రెండ్కు కనీసం నీళ్ళు ఇచ్చే జ్ఞానం కూడా లేదు అంది సరిగా కూర్చుని గ్లాస్ అందుకుంటూ. అవునవును, అమెరికా ఎగిరిపోయే అమ్మాయికి మాలో జ్ఞానం ఏం కనపడుతుంది అంది అప్పుడే వచ్చిన వాళ్ళ కన్వర్జేషన్ విన్న సంజన. మీ ఇద్దరికి జాయింట్గా మర్డర్ చేస్తాను ఇద్దరిని అంది కచ్చిగా సత్యభామ. ఇదిగో, నువ్వు కూడా జ్యూస్ తీసుకో అంటూ సంజనకు కూడా గ్లాస్ అందించి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఏంటి చెప్పు, ఏదన్నా బ్రేకింగ్ న్యూస్? సంజన నవ్వుతూ అడిగింది. తన మధ్య జరిగిన సంభాషణను క్లియర్గా చెప్పింది. అంతా బాగానే ఉందిగా, కన్సిడర్ చేయొచ్చు, థమ్సప్ చూపిస్తూ అంది సంజన. నాకు కూడా సంజన చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఎంచక్క ఎంఎస్ కూడా చేసి ఉద్యోగం చేయమంటున్నాడు.
చదువు ఉద్యోగం సరే, ప్రేమలు బ్రేకప్స్ అంటూ మాట్లాడాడు. కొంచెం హెరిటేషన్గా అంది భామ. చాలా ప్రాక్టికల్గా ఓపెన్గా ఉన్నాడు. నాకు దానిలో తప్పు లేదనిపిస్తుంది. బ్రేకప్లో కూరుకుపోయి అక్కడే ఆగిపోయి లైఫ్ పాడు చేసుకునే బదులు అది మరిచిపోయి ముందుకు నడవటం మంచిది అన్న తన కాన్సెప్ట్లో నాకు తప్పు కనపడటం లేదు. మెచ్యూరిటీ కనపడుతోంది. నేను చెప్పింది విని మీరు తన గురించి జడ్జ్ చేస్తున్నారు. అలా ఎలా మాట్లాడుకున్న అర్ధగంటలో ఏమర్థమవుతుంది? కొన్నిసార్లు కలవాలి, అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్ అభిప్రాయాలకు కలవరంగా జవాబిచ్చింది భామ. ఓకే, నీ ప్రకారం ఎన్నిసార్లు కలిస్తే లేదా ఎన్ని నెలలైతే అర్థమవుతుంది? ప్రశ్నించింది శ్రీ. సత్యభామ ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. చూసావా, నువ్వే సమాధానం చెప్పలేకపోతున్నావు. పెళ్లి ముందు ఎన్నిసార్లు కలిసినా పెద్ద తేడా రాదు. అంతేనంటావా శ్రీ? సత్యభామ గొంతులో ఓ దిగులు. ఎన్నిసార్లు కలిసినా ఎక్కడ ఎలా కలుస్తారు? మంచిగా తయారయ్యి కాఫీ షాప్లోనో పిజ్జా హట్లోనో ఫన్నగా కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు. అంతేగా ఎన్ని 100 సార్లు కలిసినా పెద్ద తెలిసేదేమీ ఉండదు. ఏ విషయంపైనైనా భిన్నంగా అభిప్రాయం వచ్చినప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆ సిచ్యువేషన్లో మాత్రమే తెలుస్తుంది. అవును, శ్రీ అన్నది నిజమే శరత్. నేను అన్నేళ్ళు కలిసి తిరిగిన అసలు విషయం బయటపడింది ఎప్పుడు? ఎన్నో ఏళ్ళుగా మా వీధిలోనే ఉంటూ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినప్పటికీ అరుణ్ స్వభావం ఎప్పటికీ అర్థమైంది. అంటే ఇలా చూసి అలా డెసిషన్ తీసేసుకోవాలా? అంది సత్యభామ. అలా అనటం లేదు బామా. నువ్వు ఏ పాయింట్స్ మీద నిర్ణయం తీసుకోవాలనేది నేను చెప్పలేను. కానీ నా అనుభవాల గురించి చెప్తున్నాను. 6 ఏళ్ల పైగా శరత్తో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నా. తను చంచల బుద్ధి, అవకాశవాది అని కనిపెట్టలేకపోయాను. బ్రేకప్ అయ్యి మనసు వికలమై ఉన్న అమ్మాయిని, అది కూడా ఒకనాడు తన ప్రేమను కాదన్న వ్యక్తిని హక్కుని చేర్చుకోవటం ప్రేమకు పరాకాష్ట కాదా? అన్నేళ్లుగా చూస్తున్న అరుణ్లో అలాంటి ఉన్నత ప్రేమికుడు ఉన్నాడని కనిపెట్టలేకపోయాననేది సత్యం. ఏమిటో నాకు టోటల్ కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇంత ఫాస్ట్గా డెసిషన్ ఎలా తీసుకోను? అంది నిస్సహాయంగా సత్యభామ. ఆ పెళ్లి కబుర్లు కాసేపు పక్కన పెట్టి సినిమాలు, ఆఫీసులో పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నారు. టేక్ రైట్ డెసిషన్ డియర్ అంటూ స్నేహితురాలు భామకు సలహాలు ఇస్తూ ఒకరి నుండి ఒకరు సెలవు తీసుకున్నారు. ఆ రాత్రి డిన్నర్ టైంలో రాజేశ్వరరావు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ముకుంద్ గురించి అని అడిగారు. నాకు కొంచెం టైం కావాలి నాన్న అంది. ఓకే, ఆలోచించుకో, కానీ అతను ఉండేది 6 వారాలని మర్చిపోకు. అయితే ఏంటిటా? అవసరమైతే అమెరికా నుండి ఏమిటి, అంతరిక్షం నుండి కూడా రావాల్సిందే, వస్తాడు. దానికి మరీ ప్రెషర్ పెట్టుకో అంది సరస్వతమ్మ. తన మనసులో భావం అర్థం చేసుకుందనేమో బామ్మని గట్టిగా కౌగిలించుకుంది సత్యభామ. ఈ ముసలిది ఇంత బిగి కౌగిలింత భరించలేదు. కాబోయేవాడికి దాచిపెట్టవే తల్లి. బామ్మ, యువర్ నాటి అంటూ మరింత బిగించింది కౌగిలింత. పక్క చేరింది కానీ పెళ్లి గురించిన ఆలోచనలు పక్కకు వెళ్ళటం లేదు. మనిషి బాగున్నాడు, ప్రొఫైల్ బాగుంది, కానీ మనిషి గురించి ఎలా తెలుస్తుంది? నిర్ణయం ఎలా తీసుకోవటం? ఫ్రెండ్స్ చెప్పిన సలహాలు బాగానే ఉన్నాయి కానీ ఏమీ తెలుసుకోలేకపోతున్నాడు. ఏమీ తెలుసుకోలేకపోతున్నాను. పోనీ శ్యామ్ని అడిగితే? వద్దు, ఈరోజు పెళ్లి చూపులని చెప్పాగా. కనీసం ఏంటి, ఎలా జరిగిందని కూడా మెసేజ్ లేదు. ఏంటి తననే అడిగేది? పొగర మనిషి. కలగాపలగం ఆలోచనలు. పాపం, తనకు పొగరెక్కడా? చాలా మంచోడు. నా పెళ్లి చూపుల గురించి తనేగా ధైర్యం చెప్పి ప్రోత్సహించింది. కేసులతో బిజీగా ఉండి ఉంటాడు అంతే. తనతో చెప్తే కానీ సేద తీరని తన మనసును ఆ విధంగా సర్ది వచ్చి మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి శ్యామకు హాయ్ అని మెసేజ్ పెట్టబోయింది. శ్యామ్ ఆన్లైన్లో ఉన్నట్టు కనపడుతోంది. అది చూడగానే సత్యభామలో కోపం సర్రునేగిసింది. ఆజ్యం అందుకున్న మంటలాగా. నిజంగా పొగరే. లేకపోతే ఆన్లైన్లోకి వచ్చి కూడా ఒక మెసేజ్ చేయలేడా? చట్. టక్కున మొబైల్ను మూతేసి పక్క ఎక్క ముసిగేసింది. అలసి సొలసిన మన తనువులకు అనుకోని వరంలాగా ఆవహించిన నిద్రాదేవి ఒడిలోకి జారిపోయింది సత్యభామ. పొద్దున లేస్తూనే మళ్ళీ నిన్నటి ఆలోచనలు నిన్ను వదలం బామ అన్నట్లు ముసురుకున్నాయి. అని తల విదిల్చి ఒళ్ళు విరిచి మంచం విడిచి గది బయటికి నడిచింది బామ. ఎదురుగా కొత్తగా విచ్చుకున్న వెల్వెట్ పింక్ గులాబీలు బామ బొగ్గలతో పోటీపడుతూ బుజ్జులు అంటూ వాడిని ముద్దు చేస్తూ మృదువుగా సృజించింది. అంతలోనే వేలెడంత కూడా లేని బుల్లి పెట్ట వచ్చి ఓ వారగా వాలింది కిచ్కిచ్ అంటూ తన భాషలో.
అరే ఈ పిట్ట భలే ఉందే, శ్యామకు వీటిని పిక్ తీసి పెట్టాలనుకుంటూ గబగబా మొబైల్ కోసం గదిలోకి నడిచింది. అంతలోనే టక్కున ఆగిపోయింది. ఆ తొలపగురు మనిషితో నాకేంటి, నాకు కూడా బుద్ధి లేదు. లేకపోతే పిట్టలు పువ్వులు చివరికి పెళ్లి చూపులన్నీ తనతో గుమ్మరించేయాలని నా మనసు ఎందుకు ఆతృత పడుతుంది అనుకుంటూ తిరిగి పూల దగ్గరకు నడిచింది.